నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నటి హేమని బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేసినట్టు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ ఆమె హాజరు కావాలి కోర్టుకు అని చెప్పి సమన్లు కూడా జారీ చేస్తే వాటిని కూడా తిరస్కరించి అంటే వాటికి కూడా ఎటువంటి జవాబు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు అయితే అసలు ఎందుకు సార్ ఇంత ఒకవేళ రేవ్ పార్టీలో ఉన్నా ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నా ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఒకవేళ ఖచ్చితంగా చట్టం ఏమి గుడ్డిది కాదు కదా ఖచ్చితంగా కనిపెడతారు కదా ఇంత మరి నేను హైదరాబాద్ లో ఉన్నాను వీడియోలు పెట్టడంతో వైజాగ్ లో ఉన్నాను హైవేవర్ తో ఉన్నాను ఇట్లా రకరకాల చెప్తూ ఉన్నారు కదా రేపన్నాడు ప్రూవ్ అయిన తర్వాత ఎట్లా తమను తాము హౌ కెన్ దే షో దేర్ ఫేస్ అనేది ఇండస్ట్రీలో ఆల్రెడీ బ్యాడ్ అయిపోయింది సినిమాలు నేను చేయనని చెప్పింది చేయకుంటూ కూడా ఉంది తర్వాత ఏంటంటే ఇది ఎప్పుడైతే రేవు పార్టీలో హేమ ఉందని చెప్పారు చెప్పినప్పుడు తను వెళ్ళింది కదా నిజాన్ని ఒప్పేసుకుంటే నిజం చెప్పినట్టయితే 10 సార్లు చెప్పినా ఒకే నిజం చెప్తారు అబద్ధం చెప్తే 10 సార్లు 1000 అబద్ధాలు చెప్తారు మరి వీటన్నిటికీ తన జవాబుదారీ కదా నువ్వే చెప్తున్నావు కదా అందువల్ల హేమ మొదటి నుంచి కూడా తన ఇండస్ట్రీకి ఎక్కడైతే చెడ్డగా అనుకుంటారో తనకు తెలిసిన వాళ్ళు అందరూ అని చెప్పేసి ఆ విధంగా మొదట్లో నేను లేను అప్పుడు ఏదో వంకాయ కూర వండుతున్నాను పచ్చడి చేస్తున్నానని చెప్పింది ఏమా అయిపోయింది దాని తర్వాత ఏంటంటే రేవు పార్టీ అది ఎలా ఉంటుంది ఎప్పుడు కని విని ఎరగనని చెప్పింది రేవు పార్టీలో నాకింకా కర్మ ఇంత ప్రాపర్టీ నాకు ఉంది నిజమే ప్రాపర్టీ ఎక్కువ ఉంది ఆవిడకి 1000 కోట్లు అని చెప్పను కానీ పెద్ద రిసార్ట్లు ఇల్లు బిల్డింగ్లు అంత బాగుంది తను మంచి ఫైనాన్సర్ కూడా నాకు తెలిసి అయితే అవన్నీ మాకెందుకు కోటీశ్వరుడు తప్పు చేయకూడదా మరి లక్షల కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదా 48 కేసుల్లో బలైపోలేదా బుక్ అయిపోలేదు ఎవరికైనా తప్పదు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి తప్పు చేయలేదా ఈరోజు తిహార్ జైలుకి వెళ్ళలేదా ఈ విషయం మనం పరిగణలో తీసుకున్నప్పుడు తప్పు చేశారంటారు పోలీసులు నీ మీద శత్రుత్వం లేదు కదా అందువల్ల ఆవిడ చేసిన పొరపాట్లు ఏంటంటే ప్రతి ఒక్కడు అనుకుంటాడమ్మా నీకేం అంటే నీ ప్రమేయం లేనప్పుడు నువ్వు ఫిజికల్గా వాళ్ళ ప్రెజెన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అంతే కదా ఒకటి రెండోది ఏంటంటే అంటే వాళ్ళ లిస్ట్ ఉంటుంది ఎవరెవరెవరు తీసుకున్నారో మొత్తం తాలూకు అంతా ఉంటుంది ఇప్పుడు అలాగా ఆ లిస్టు ప్రకారంగా చూసి చెప్పారన్నా సరే ఇక్కడ మూడోసారి ఏంటంటే అరెస్ట్ వారంటే వచ్చింది మళ్ళీ మధ్యలో వైరల్ ఫీవర్ ఉంది అది చూసుకొని వస్తానని చెప్పాను నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ఇచ్చుకోవాలి ఏదైతే నీకు ఎందుకు బాగుంటే వెళ్ళాలని ఉందా ఎక్కడైనా సరే అందువల్ల వైరల్ ఫీవర్ ఉందని చెప్పడం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది తప్పు చేసింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది ఇంకా రాకపోయేసరికి వాళ్ళకి మళ్ళీ తీసుకెళ్తున్నారు రేపు రుజువు అయిపోతుంది ఆవిడ శాంపిల్స్లో ఆల్రెడీ పాజిటివ్ అని వచ్చింది అవును వాళ్ళ తాలూకు టెస్ట్లో పాజిటివ్ వచ్చిందన్నమాట వచ్చిన తర్వాతే ఇంకా బుకాయించింది అందరి పని చెప్తా అంది బయటకు వచ్చినట్టయితే మీ చూడండి తాట తీసేస్తానని చెప్పింది ఈలోగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఫోన్లు చేయించింది ఇలాగా రకరకాల తనకి ఏం తోచినట్టయితే అది చెప్పడం మాత్రం అది తప్పుని 10 ఎక్కువ చేసిందమ్మా ఖచ్చితంగా బ్యాడ్ అవ్వటం అనేది జరుగుతుంది మరొకసారి ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు అయిన దానికంటే ఇంకా ఎక్కువ లెవెల్లో అవుతుంది శిక్ష ఉంటుందమ్మా శిక్ష ఉంటుంది కాస్తే శిక్షిస్తారు ఎవరో తెలిసిన వాళ్ళు పట్టుకొని బెంగళూరులో కొంచెం పరపతున్న వాళ్ళు పట్టుకొని తను బయటకు వచ్చేవచ్చు కానీ ఇంత రచ్చ చేసుకోవాలి తెలుగు వాళ్ళందరికీ చేరువ అవుతుంది కదా ఇప్పుడు ఇంతకుముందు వచ్చే అరకొర వేషాలు కూడా రావు కదా అసలు తనే వద్దనుకున్నారు కదా సార్ సినిమాల్లో అది బ్రహ్మానందానికి ఆవిడకి గొడవ అయింది అది వేరే కదా ఆ బ్రహ్మానందం వీళ్ళందరం బాయ్కట్ చేశాడని ఒక వినికిడి ఉంది ఇది ఓ సమాచారం ఉంది దాని గురించి వేరేసారి చెప్పుకుందాం నా యథార్థం ఏంటంటే తను వెళ్ళింది రేవు పార్టీకి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంది ఏ మేరకు డ్రగ్స్ తీసుకుందో కూడా అక్కడ తెలిసిపోతాయి అన్నమాట వాళ్ళంతా వాళ్ళు చెప్పాలి ఫీడ్ చేయాలి మీడియాకి తర్వాత ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడిందో కూడా చెప్తారు ఎవరి చేత ఫోన్లు చేయించిందో కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా
అందువల్ల ఎనీవే ఈవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా శిక్ష తప్పదు. సుమారు 86 మందిని పట్టుకోవటం, 86 మంది కూడా ఈ డ్రగ్స్ తీసుకోవటం, ఇంత లెవెల్లో, ఇంత భారీ లెవెల్లో రేవ్ పార్టీ జరగటం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జనరల్గా ఇంత మంది ఉంటారా సార్? ఉంటారమ్మా. దానికి పెద్ద డిమాండు. టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే కానీ డిమాండు. మీకు ఒక చిన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి వాల్తేరు క్లబ్ ఉంది. వాళ్ళు December 31 పెద్ద అంటే రేవు పార్టీ లాంటిదే కాదు, కానీ పెద్ద హుషారు ఉండవు పార్టీ. వాడు తాగొచ్చు, ఏ బ్రాండ్ కావచ్చా బ్రాండ్ తాగొచ్చు, ఏది కావచ్చా తినవచ్చు, అన్నీ చేయొచ్చు. అక్కడి నుంచి అక్కడికి సముద్ర రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, పక్కనే సముద్ర రోడ్డు ఉంటుంది అన్నమాట. మీకు సిల్వర్ బే అని మద్రాసు ఉంది, టెంపుల్ బే అని మద్రాసు ఉంది. ఆ రూముడికి పెద్ద గొప్ప అంటే పెద్ద డిమాండ్. ఎందుకంటే ఆ సముద్ర రోడ్డును కూర్చొని మాట్లాడుకున్నసేపు మాట్లాడుకోవచ్చు. వాడు మామూలుగా దే కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అందువల్ల ఇదొకటి ఉంటుంది. గాను ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారంటే, ఒక రేవు పార్టీకి వెళ్ళారంటే ఒక 4-5 కోట్లు తీసుకొచ్చేస్తారు తిరిగి. ఎలా వస్తాయి సార్ అసలు? ఎలా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ బ్లాక్లో బాగా డబ్బున్న వాళ్ళు వస్తారమ్మా. వాళ్ళకి కావాల్సిన వాడు వస్తారు. షల్ వి హ్యావ్ ఏ ఫండ్ అంటారు. ఓఎస్ అంటే ఈవిడ చెప్తుంది, నాకు నా డిమాండ్ ఎంత ఉంది, నా ప్రాబ్లం ఎంత ఉంది, ఇఫ్ యు ఆర్ జస్ట్ విల్లింగ్ టు సాల్వ్ మై ప్రాబ్లం సో ఐ కెన్ స్పీక్ అంటదన్నమాట. అలా వాళ్ళకి ఏంటంటే బాగా ఉన్నవాళ్ళు వస్తారు. వాళ్ళు ఇది ఎంతైనా ఇస్తారు. వాళ్ళంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఎంతైనా ఇస్తారు. 25 లక్షలు ఖర్చు పెడితే ఏం పోయింది, అట్నుంచి 2 కోట్లు తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వెళ్తారన్నమాట. అంతే, వేరే కాదు. కానీ ఆడవాళ్ళు కేవలం ఈ పార్టీ కోసం వెళ్తారని నేను అనుకోను. వాళ్ళు కూడా సినిమా స్టార్స్ అంటేనే అదొక క్రేజీ. అంతేగాని పాపం మామూలు వాళ్ళకి కాదు. అంటే 25 లక్షలు ఎవరు కట్టగలుగుతారు? అంత ఫ్యాన్సీగా తిరిగి వాళ్ళే కట్టగలుగుతారు అన్నమాట. అందువల్ల ఆ విధంగా రేవు పార్టీలు అది కొద్ది మందికి మాత్రమే, ఒక 100 మందికి లోపునే ఉంటాయన్నమాట. ఎంట్రీ ఫీజు తెల్లవాళ్ళు ఉంటారు 24 hours. వీళ్ళు ఉభయులు కూడా ఒకరొకరు, వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు చేయాలి, వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చేయాలి. మొత్తం అంతా స్పృహ లేకుండా ఉంటారు కదా. ఎవరికి ఏమి నచ్చితే తాగుతారు. ఇప్పుడు నచ్చితే తాగడంలో ఇప్పుడు కొకైన్ డ్రగ్స్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట. దానికే తట్టుకుంటారన్నమాట. ఓ 24 hours తర్వాత అయ్యో నేను హేమాన్ అని తెలుస్తుంది, కానీ అంతవరకు తెలియదు. అందువల్ల అది తీసుకున్నట్టుగా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్కి వచ్చినప్పుడు ఆ రిజల్ట్ తగ్గ మూల్యం చెల్లించుకోవాలి. ఎట్లాంటి శిక్షలు పడతాయని అనుకోవచ్చు సార్? బ్రహ్మాండం ఉంటుంది. మా శిక్షలు ఉంటాయన్నమాట. అంటే శిక్షకి ఆల్టర్నేటివ్ జరిమానా ఒకటి ఉంటుంది. కనుక శిక్షలు మాత్రం మామూలు లెవెల్లోనే ఉంటాయి. ఎంత ఉంటాయి సార్ జనరల్గా? ఉంటుంది అంటే మామూలుగా ఉంటాయనుకోండి శిక్ష లేదా జరిమానా. కానీ జరిమానా ఎప్పుడంటే వాళ్ళని విడుదల చేయమని చెప్పి ఎవరైనా వచ్చి రికమెండ్ చేసినప్పుడు అప్పుడు శిక్ష జరిమానా ఉంటుంది. శిక్షలు అయితే ఎన్నాళ్ళు ఉండొచ్చు సార్? ఎన్నాళ్ళు ఉంటే ఈవిడికి కొంచెం పెద్ద శిక్ష ఉంటుంది. తప్పుని వెంటనే ఒప్పేసుకుంటే ఏం చేస్తాడు పోలీసు, లాఠీతో 2 దెబ్బలు కొట్టి పంపించేస్తాడు. వాళ్ళని ఏడిపించేస్తే ఏం చేస్తాడు, కేసుల్లో కూడా ఇరికించేటటువంటి అది మేజిక్ ఫిగర్ దాటి మంచి ఫైట్ ఇస్తాడు. నిన్న కూడా నేను చెప్పాను, ఏం చెప్పానంటే ఇక్కడ మంచి ఫైట్ ఇవ్వడం జరుగుతుంది. మేజిక్ ఫిగర్ని దాటి ఎంతైనా పవన్ కళ్యాణ్ కూడా బయటపడతాడు, విన్ అవుతాడు. బట్ ఇన్ని లక్షల ఓట్లు, ఇన్ని వేల ఓట్లు అలాంటి ప్రస్తావన తీసుకురాకూడదని ఒకటి. 5 ఓట్లతో గెలిచినప్పుడు కూడా గెలిపే కదా సార్. మొత్తానికైతే రకరకాల బుకాయింపుల నడుమ ఆవిడని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ ఎట్లా, మరి దీన్ని ఎలా, ఏ విధంగా ఆవిడ మరి దీన్ని కవర్ చేస్తారా, లేకపోతే దీన్ని ఏమైనా ఫేస్ చేస్తారా, దీని గురించి మాట్లాడకుండా ఉంటారా అనేది కూడా డెఫినెట్ గా ఆసక్తికరంగా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. నమస్తే.